Guys, we are here at Auntie Sandy's Banana Bread అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్టాప్స్ ఇన్ రోడ్ టు హానా. రోడ్ టు హానాకి వెళ్ళే టైంలో ఒక లిటిల్ బిట్ డిటోర్ లాగా ఉంటుంది గైస్ రోడ్. అటు తీసుకున్నామంటే ఇట్ విల్ టేక్ అస్ టు యాంటీ శాండీస్ బనానా బ్రెడ్ ప్లేస్ అనమాట. ఇది ఎవ్రీడే 11కి క్లోజ్ అయిపోతుంది, 11 or 12కి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎంతైతే ఉందో అంతనే సర్వ్ చేస్తారనమాట బనానా బ్రెడ్. ఇంకా లేకపోతే లేకపోయినట్లే. ఇక్కడ బనానా బ్రెడ్ దొరకకపోతే చాలామంది డిసప్పాయింట్ కూడా అవుతారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హవాయి ఈజ్ వెరీ 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 ఫేమస్ ఫర్ బనానా బ్రెడ్. అక్కడ తింటారు చాలామంది. దాంట్లో ఈవిడది ఇంకా కొంచెం మంచి ఫేమస్ ప్లేస్ అన్నట్టు. ఎన్ని బ్రెడ్స్ చేస్తుందో అన్నీ వామ్గా మెత్తగా అలా ఉంటుంది అనమాట. దానికి ఎంత పెద్ద లైన్ ఉండే అంటే, అండ్ పార్కింగ్కి ప్లేస్ లేకుండే. మీరు ఏం చేస్తారంటే రీచ్ అయిపోగానే అక్కడ ఆపకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయారంటే బీచ్ ఏరియా వస్తుంది అనమాట. అక్కడ పార్క్ చేసుకొని కొంచెం వాక్ ఉంటుంది, అది నడుచుకొని వచ్చారంటే ఇట్స్ అ బెస్ట్ థింగ్ అని నేను చెప్తాను. అండ్ త్వరగా సో గాయ్స్ ఫైనల్లీ బనానా బ్రెడ్ దొరికింది. ఇట్ ఈజ్ సో హాట్ అండ్ వామ్, కానీ లోపల ఎలా ఉంటుందో చూడాలి. రెగ్యులర్ స్టార్బక్స్లో దొరికే బనానా బ్రెడ్లా ఉంటుందా, డిఫరెంట్ బనానా బ్రెడ్లా ఉంటుందా? ఐ జస్ట్ నీడ్ టు మేక్ ష్యూర్ తిని ఒకసారి. ఐ డోంట్ నో మధు ఎక్కడ పార్క్ చేశాడో ఏందో మరి. ఇక్కడ క్యాష్ అయితే $10 అంట గైస్. నేను అన్ఫార్చునేట్లీ క్యాష్ తీసుకెళ్ళలేదు, మధు కార్ ఎక్కడ పెట్టాడో తెలీదు. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. $10 కన్నా ఎక్కువ అవ్వాలని. బనానా బ్రెడ్ ఈజ్ అరౌండ్ $8 ఆర్ సంథింగ్. వేడిగా ఉంది గైస్, ఒకసారి ఓపెన్ చేయి. ఓవర్ రేటెడ్ గైస్, ఏం రాకుండా అంతా ఒకే టెంప్లెట్ అందరూ. ఓ ఇది బాగుంది గైస్, చూసారా? హ్యాండ్ క్రాఫ్టెడ్ వుడ్తో ఏదో చెక్కున్నారు. పార్కింగ్ కూడా లేదనమాట, అంత క్రేజీ ఉన్నారు పీపుల్, పని పాట లేకుండా. పోమ్ గ్రెనేట్ అండ్ మ్యాంగో అంట పీపుల్, హోమ్ మేడ్ అంట. ఇది ఎలా ఉంటుందో రబుజు. ఏంటి రివ్యూ కోసం ఫోర్క్ తీసుకోలేదా? మాది ఒకటే ఇచ్చింది. నైఫ్ కట్ చేసుకొని తినాలి. మెత్తగా ఉందా? సో దే విల్ నాట్ మేక్ విత్ నట్స్ అంట. మరి ఆవిడ ఎలా చేస్తుందో నాకు తెలీదు. బాగుందా మన స్టార్ బక్స్ కంటే? నీట్గా బయట తినడం బెటర్. అవునా? ఏం లేదు, ఎందుకే దీనికి ఎంత హడావిడి? ఏమో చాలా బాగుంటుందంట, ఫ్రెష్గా నీట్గా. ఏం లేదు, ఓకే ఓకే ఉంది. యాక్చువల్లీ కొంచెం షుగర్ తక్కువ, బాగుంది కదా రాబజ్జు. షుగర్ తక్కువ ఉంది అంటే అంత స్పెషల్ ఏముంది కదా, అంత స్పెషల్ ఏం లేదు కదా. బయట కొంచెం తీయ ఉంటుంది. కార్ పార్కింగ్ 10 నిమిషాలు వెయిట్ చేస్తే అంత ఏం లేదు. మిషన్ అకంప్లీష్డ్. కమ్ అక్కడికి వెళ్ళి ఒకసారి వెళ్ళేసి వెళ్దామా? లోపల పెట్టారు బ్రేక్ఫాస్ట్ మధ్య మధ్యలో తినుకుంటూ వెళ్దాం. ఇంకా 11కి క్లోజ్ అవ్వాలి, ఇది 11కో 12కో. సో గాయస్ ఆ లిప్ బామ్ అయితే చాలా బాగుందంట. శాండీ అంటే ఏం బాగాలేదు. బనానా బ్రెడ్ కూడా బాగుంది అన్నాడు గైస్ నాతో. ఇంత ఓవర్ రేటెడ్ ఏదన్నా ఉంటే మధుకు నచ్చదు అనమాట. హిజ్ నేచర్ అది. దాన్ని పొగడాలంటే ఒప్పుకోడు, ఎందుకంటే హీ ఆల్సో గాట్ ఓవర్ రేటెడ్ వైఫ్ రైట్. నన్ను పొగడాలంటే కూడా నచ్చదు పాప. అండ్ నిన్న బుజ్జు లీవ్స్ ఎంత బాగున్నాయి చూడరా బుజ్జు. అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి గైస్, వెళ్ళాలనుకుంటే. ఉన్నాయి ఇక్కడ, అదిగో అక్కడ. ఇది కియానే పెనిన్సులాలో ఉందన్నమాట. నేను వెళ్ళాలి వచ్చాక. సీ ద వేవ్స్ అక్కడ. కెమెరా తీసుకురావాల్సిందేమో, తీసుకురానా? నాకు ఎగ్జాటిక్ రెడ్ ప్లాంట్స్ ఏవో కానీ చాలా నచ్చుతున్నాయి పీపుల్.
మా ఇంట్లో కూడా పెట్టుకోవాలని ఉంది నాకు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈజ్ ఆంటీ శాండీస్ హౌస్. మంచిగా ఆవిడకి అరటి చెట్లు, తోట అన్నీ ఉన్నాయి. ఓ మై గాడ్, దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ పిక్చర్ స్పాట్ పీపుల్. సీ ద బ్లాక్ రాక్స్ రైట్ హియర్ ఉంది. వెరీ వెరీ పిక్చరిస్టిక్ స్పాట్ ఇది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సో ప్రిటీ. వర్త్ దిస్ ప్లేస్. బనానా బ్రెడ్ గురించి నాకు తెలియదు కానీ. సో దిస్ డే ఆల్సో రోటుహానాలో హై వేవ్స్ డేస్ అంట గాయస్. సో ఇక్కడ కూడా అంతా ఆ ఎల్లో ఇది కట్టేస్తున్నారనమాట, వెళ్ళకండి క్రాస్ చేసని. దే హ్యావ్ రియలీ సీరియస్ ఇష్యూస్ జరిగినాయంట. లైక్ ఇక్కడ నిల్చుకొని ఫోటో దిగడము బాగుంది కదా అని వాళ్ళు వచ్చి కొట్టుకొని తీసుకెళ్ళిపోయిందంట. ఇంకా హెలికాప్టర్లో వచ్చి రెస్క్యూ చేశారంట. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ చాలా అయినాయంట, అందుకే వాళ్ళు కట్టేసి ఉంటారనమాట. ప్లీజ్ డోంట్ గో బియాండ్ దిస్ ప్లేస్ అని. అయినా జనాలు అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, నాకు తెలీదు, వచ్చేసినాం మేము కూడా. తర్వాత మళ్ళీ ఆయన వచ్చి ఈ ఎల్లో లైన్కి క్రాస్ చేసి వెళ్ళకండి అనేసి చెప్పాడనమాట సీరియస్గా. అసలు ఆ అలలు చూస్తే షాక్. నిజంగానే కొట్టుకొని వెళ్ళిపోయిందంటే ఆ సముద్రంలో అసలు మన స్విమ్మర్స్ కూడా కష్టమే అన్నమాట సర్వైవ్ అవ్వడము, అంత పెద్ద పెద్ద అలలు ఉంది. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ రఫ్ టుడే. ఎంత బాగుందంటే ఆంటీ శాండీస్ కంటే ఈ ప్లేస్ ఇది ఫేమస్ అనుకుంటా. బాబా బాబా, అదిరిపోయింది వ్యూ అయితే. అసలు కేక్ ఉంది వ్యూ. అండ్ సీ దట్ బ్లూ వాటర్స్ గాయస్. చాలా ప్రిటీ ఉంది అసలు. I can't take my eyes off. And this. No words to describe guys. Guys, ఇది ఇంకొక లెవెల్ ఉంది guys. బాబా, I think this is the prettiest one అసలు. ఇంకా ఘోరంగా అవుతాయంట ఆఫ్టర్నూన్ అయ్యే పాటికి. అసలు ఏంటో ఈ బ్యూటీ అసలు చూసారా. గైస్, మా కోకోనట్ వాటర్ కనిపించింది ఆంటీ శాండీస్ ప్లేస్లో. గైస్, బనానా బ్రెడ్ నాకు తెలియదు కానీ పక్క రావాల్సిందే ఈ ప్లేస్కి అయితే. ఎందుకు అంటే బ్యూటిఫుల్ బీచ్ ఉంది, బ్లూ వాటర్స్, అండ్ దే ఆర్ సెల్లింగ్ కోకోనట్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద కోకోనట్స్. $10. వాటర్ ప్లస్ మీట్ 20 అంట. ఒకటి తీసుకున్నా. And then he said he get the reader. Hi. Hi. I said I get one too. Right. Oh, you just sell the meat as well, coconut meat. Yes, right there. Oh, It's the older one. light కావాలి నాకు. You like the softer one? Yeah. Yeah, I have that one. You have that one? Yes, those are the $20 ones. So I'm gonna open it and let you drink the water out of it. Then I'll cut it in half, scoop out all your meat, and put it in a bag for you to go. Okay, I want that. వాటర్ ఈజ్ సో స్వీట్ టుడే. ఇది లేత కొబ్బరి అన్నది, నాకు మాత్రం ఏం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు గైస్. బట్ స్టిల్ లేత కొబ్బరితో ప్లస్ వాటర్ అయితే $20 అంట. ఉత్త కోకోనట్ అయితే $10 అంట. కొబ్బరి నీళ్ళు తాగేసి స్టార్ట్ అయిపోయాం గైజ్ ఇంకొక స్పాట్కి వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే ఇంకా 2 స్పాట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి, అందుకనేసి టైం సరిపోదని వెళ్ళిపోయాము. అదర్వైజ్ నేనైతే అక్కడే ఉండిపోయేదాన్ని అనమాట. అంత బాగా నచ్చింది నాకు ఆంటీ శాండీస్.
ప్లేసు, బీచు, వాటర్, కలర్స్, మౌంటైన్స్ అన్నీ. నా వీఆర్ హెడింగ్ టు రెడ్ శాండ్ బీచ్ అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ చివరన ఉంటుంది. వైనాపనాపా స్టేట్ బ్లాక్ శాండ్ బీచ్కి పీపీవై ట్రైల్కి మిడిల్లో ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ అదేంటది లిస్టెడ్ స్పాట్. యాక్చువల్లీ టూరిస్టులు వాళ్ళంతట వాళ్ళు కనుక్కొని ట్రైల్ చేసే ఒక ట్రైల్ అన్నమాట అది. అండ్ మనకు అది కూడా కనిపించదు మ్యాప్లో కరెక్ట్గా. రెడ్ శాండ్ బీచ్ అని పెట్టుకొని మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయాక ఒక స్టాప్ సైన్ దగ్గర లెఫ్ట్ తిరగమంటుంది. అక్కడ లెఫ్ట్ తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయి పార్క్ చేసేసేయండి. డెడ్ ఎండ్ లాగా వస్తుంది అనమాట. ఒక స్కూల్ ఉంటుంది, హ్యానా స్కూల్ ఆర్ సంథింగ్. అక్కడ పార్క్ చేసేసి మీరు అక్కడ నుంచి అది యాక్చువల్లీ ట్రైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదంటే ఒక ఓనర్స్ హౌస్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. హీ వాజ్ సో స్వీట్, రిస్ట్రిక్ట్ చేయకుండా ఇట్లా టూరిస్టులు అందరినీ వదిలాడు అనమాట. లైక్ వెళ్ళి చూడండి అని చెప్పి. బట్ నథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్ అనమాట. మనకేమైనా అయినా వాట్ ఎవర్ హ్యాపెన్, ఏం జరిగినా ఇట్ ఈస్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ హైక్ అప్పుడు. సో ఇట్స్ అ డెఫినెట్లీ రిస్కీ హైక్ అనమాట. వాళ్ళ ఇంట్లోపల నుంచి డైరెక్ట్గా వెళ్తే ఒక పాత్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి హైక్ కంటిన్యూ చేసేసేయాలన్నమాట రెడ్ శాండ్ బీచ్కి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పాట్స్ అని చెప్తా. ఇది హ్యానా స్కూల్ అంట గైస్. ఎంత ముద్దుగా ఉందో చూసారా. మనం చిన్నప్పుడు మన బళ్ళల్లో ఉంటాయి అట్లా ఉంది. అంటే ఇది పిల్లలకి ప్లే గ్రౌండ్ అంట. చుట్టూతా మంచిగా అసలు మౌంటైన్స్, కోకోనట్ ట్రీస్, సౌండ్స్, బాబా మస్తుంది అసలు. అండ్ వీ కేమ్ హియర్ ఫార్ రెడ్ శాండ్ బీచ్ పీపుల్. అది అక్కడ చూపిస్తుంది అన్నమాట మన జీపీఎస్, కానీ ఆడ కాదు. ఇక్కడ హ్యానా బాల్ పార్క్ అనేసి పైకి వచ్చేయాలి. కొండపైకి వచ్చి ఒక స్మాల్ వాక్ ఉంటుంది అనమాట. కిందకి దిగి నడవాల్సి ఉంటుంది అనమాట. అది రెడ్ శాండ్ బీచ్ వస్తుంది మనకు. ఇప్పుడు వెళ్ళి అడ్రస్ కనుక్కోవాలి. మాకు కూడా అర్థం కావట్లేదు వే ఎక్కడుంది ఏంటి అని. ఇదే అదే గాయస్, మందారం చూసారా రోడ్లలో ఎన్ని ఉన్నాయో అసలు. ఒకటైనా కోసేయాలని ఉంది గాయస్ నాకైతే. ఇదే పీపుల్ నేను చెప్పింది ప్రైవేట్ రెసిడెన్స్ అనమాట. అక్కడ నుంచి ఇట్లా సన్నగా ఇంకా హైక్ స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ అవర్ సేఫ్టీ ఈజ్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ హైక్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అ రెయినీ డేస్ 100% అవాయిడ్ ఇట్. ఏంటి అంటే వై నాట్ పీపుల్ ఫర్ రెడ్ శాండ్ బీచ్. ఎంత బాగుందో. నాకే ఇలాంటి హౌస్ ఉంటేనా రెండిటికి మధ్యలో ఒక ఉయ్యాల కట్టుకొని ఊగేసేదాన్ని. ఈ ఆకులు చూడండి గాయస్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో అసలు. తెగ రెచ్చిపోయి చెప్తున్నా కదా. అక్కడికి మిడిల్లోకి వెళ్ళాక సీన్ కనిపించింది. సన్నగా ఉంది క్లిఫ్, అది క్రాస్ చేయాలి. టెన్షన్ వచ్చేసింది. కిందంతా అలలు వస్తున్నాయి. నేను రాను అని చెప్పి ఆడ నిల్చుకుండిపోయా. పాపం మధు 15 minutes ట్రై చేసి ఇంకా సరే పద బ్యాక్ వెళ్ళిపోదామని, అట్లా అనకుండా నేను ఇంకా అంత దూరం వచ్చి ఎట్లా బ్యాక్ అని చెప్పి అసలు ఎలా ఉంటుందో లుక్ అండ్ ఫీల్ అయినా తెలుసుకోవాలని చెప్పి మధుని సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫోటోలు తీసుకురా అని చెప్పాను అనమాట. ఆ వీడియో కూడా తీసుకొచ్చాడు కామెడీగా. అది కూడా అటాచ్ చేస్తాను. నేను లేకపోతే ఎలా తీసాడో చూడండి. This trail is dangerous. అమ్మో దిగేటప్పుడు భయంగా ఉంది గైస్. ఎక్కేటప్పుడు ఈజీ ఏమో తెలియదు నాకు. బస్ ఈ ద వ్యూ. ఈ ఇల్లు చూసారా?
ఓనర్కి చైర్స్ వేసుకుని అక్కడ చైర్స్ ఉన్నాయి గైస్ అండ్ టు ఎంజాయ్ ద వ్యూ. భలే ఉంది అసలు. ఇదిగోండి చైర్స్ బీచ్కి. అమ్మ గైస్ అడుగులో అడుగేయండి, జారి పడిపోవచ్చు ఈజీగా. అండ్ వర్షం ఉంటే వేస్ట్ ట్రై చేయడం కూడా, అన్లెస్ అదర్వైజ్ బాగా గ్రిప్ ఉండి రావడం తప్ప. ఓ మై గాడ్ బేబీ, oh so pretty. ఇక్కడంతా ఈజీగా జారిపోయి పడిపోతారంట. ఇలాంటి వైట్లే జారి పడిపోతారంట. ఇక్కడ బ్లాక్ శాండ్ ఉంది కదా. ఆహా, అక్కడ వస్తుంది రెడ్ శాండ్. అక్కడ రాక్స్ ఎందుకో అట్లా రెడ్గా ఉండిపోయి దాని నుంచి వస్తాయంట. అదొకటి గుర్తుంది నాకు యూట్యూబ్లో. మళ్ళీ వెళ్ళి చదవాలి ఎందుకు రెడ్ శాండ్గా ఫామ్ అయింది అని. ఇటు వెళ్ళి బాగా దిగాలరా బుజ్జు. భయపడి నేను వెళ్ళాలంటే మధు ఇచ్చిన బ్లాగింగ్ చూడండి గాయస్, వస్తుంది. సో ఫనీ, సో క్యూట్. ఇదే రెడ్ శాండ్ బీచ్. మోస్ట్లీ ఆ మౌంటైన్ ఉంది కదా, మౌంటైన్ నుంచి మౌంటైన్ అంతా రెడ్ కలర్లో ఉంది. దానివల్ల ఆ కింద సాయిల్ అంతా రెడ్ కలర్లో ఉంది. వర్త్ ఇట్ అంటే ఐ వుడ్ సే నాట్ వర్త్ ఇట్. ఆ హైక్కి చాలా డేంజరస్గా ఉంది. హైక్ గవర్నమెంట్ పెట్టిన హైక్ కాదు, సో టూరిస్ట్ గట్రా చేసుకున్న హైక్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓనర్ అదే ఏమన్నా మనకేమన్నా అయితే జారి పడితే కనుక నో వన్ ఇస్ టు సేవ్ అస్. సో బెటర్. అంత గొప్పగా ఏమి లేదు ఈ ప్లేస్ అంటే మిగతా బీచెస్ చూసాక. సో నాట్ రియల్లీ వర్త్ ఇట్ ఐ వుడ్ సే. మళ్ళీ నేను కూడా వచ్చి అండ్ నేను వర్షం వచ్చిందంటే చాలా డేంజర్ హైక్. గైస్ మధుకు కూడా నచ్చింది కిందకి దిగాక. ఎందుకు అంటే బీచ్ ఏరియా చాలా బాగుంది. రాక్స్ ఉండడం వల్ల రెస్ట్ ఆఫ్ ద స్విమ్ బీచ్ ఏరియా చాలా మంచిగా సెట్ అయిందనమాట. స్విమ్ చేయడానికి పూల్స్ లాగా ఉన్నాయి. పిల్లలు కూడా దిగడానికి, మనం దిగి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందన్నమాట. ఇట్స్ ఎ వర్త్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ మధు కూడా చాలా మంచి పిక్స్ వచ్చాయి అన్నమాట. ఇదే అనమాట ఆ బీచే. మధు కూడా ఈ పాయింట్ వరకే వచ్చి రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాడు. నేను అక్కడే వెయిట్ చేస్తున్నా కదా అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంకొంచెం కిందకి దిగాలంతే అనమాట. నాట్ ఎ బ్యాడ్ ఐడియా. వీ జస్ట్ నీడ్ టు కీప్ 2 things ఇన్ మైండ్. రెయిన్ పడినప్పుడు నో వే హైకింగ్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ హ్యాపెన్ అన్నాం. సో గైస్ నాకు తెలిసి ఈ రెడ్ క్లిఫ్ నుంచి ఫామ్ అయిందే ఈ రెడ్ శాండ్ బీచ్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. The place is beautiful, the red sand is beautiful, but if you guys ask me, is it worth the hike? I don't say yes. కొంచెం రిస్కీయే ఉంది పీపుల్ ఫర్ నాన్ హైకర్స్. ఇట్ ఈజ్ నాకైతే చాలా భయం వేసేస్తుంది. నేను ఇంకా రానని చెప్పేసి మిడిల్లో ఇంకా మధుకి ఇచ్చి పంపించేసాను అనమాట. నువ్వు వెళ్ళి అట్లీస్ట్ వీడియో అయినా తీసుకోరా, ఎలా ఉందో నేనైనా చూడాలి అని చెప్పి. బట్ లక్కీగా ఇంకొకళ్ళు ఎవరో వస్తుండే నా వెనకాల, వాళ్ళు గివ్ మీ ద హ్యాండ్ అని చెప్పి నన్ను తీసుకొని వచ్చారు. ఒక క్రాసింగ్ నాకు కొంచెం భయం వేసేస్తుంది అనమాట. బట్ బ్లూ వాటర్స్కి రెడ్ శాండ్కి ఇంకా ఇమాజిన్ గైజ్ లైక్ కేక అంత బాగుందన్నమాట. చాలా బాగుంది. ఐఎమ్ రియల్లీ లైకింగ్ ఇట్. బట్ ఎస్, వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద రిస్క్ యాజ్ వెల్. ఇగోండి ఈ క్లిఫ్ వాకింగ్ ఉంది చూసారా, ఈ సైడ్ ఇదంతా వాక్ చేసుకుంటూ రావాలన్నమాట. వర్షం పడితే ఇంకా నో డెఫినెట్లీ నో అనమాట. రిస్కీయే, జారిపోవడమో పడిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. వర్షం లేని డ్రై డేస్ అయితే ఇట్ ఈజ్ రికమెండెడ్ పీపుల్. బట్ మ్యాన్ దిస్ లుక్స్ రిస్కీ టు మీ. అండ్ ఇంకొక క్వశ్చన్ నాకేమొచ్చిందంటే, హౌ కమ్ దిస్ గైస్ హ్యాస్ బాట్ చైర్స్ అట్లా అంతా తెచ్చుకొని ఈ చిన్న దానిపైన ఎలా హైక్ చేశారని నాకు ఇంకా క్వశ్చన్.
but I have to dip here in the red sand beach, and this is the red sand beach people. మధు అక్కడ కూర్చొని ఉన్నాడు కాసేపు రిలాక్స్ అవుతా అని. వావ్, ఇట్ లుక్స్ అ మూవీ సీన్ టు మీ, లిటరలీ ఏ మూవీ సీన్. ఆ రాక్స్ అడ్డుగా వచ్చి ఇక్కడికి కొంచెమే వస్తుంది అనమాట వాటర్. ఇట్ లుక్స్ లైక్ ఏ పూల్ గైస్. వావ్, నేను వచ్చా కాబట్టి బాగానే ఉంది, బట్ ఐఎమ్ స్టిల్ స్కేర్డ్ టు క్లైంబ్ అప్ యాక్చువల్లీ. పాపం తనే హెల్ప్ చేశారు నాకు. పాపం జస్ట్ ఒక్కటే చెప్పాడండి, కిందకు అస్సలు చూడక నీ పాటికి నువ్వు క్రాస్ చేసుకొచ్చాయని చెప్పాడు గైస్. అంతే వచ్చేసా. సో గైస్, ఇది పైన నుంచి వ్యూ అద్దిరిపోయింది అసలు. ఎక్సెప్ట్ దట్ నాకు భయం అవుతుంది అంతేగాని మిగతావంతా చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ పైకెక్కాక ఇక్కడ వీ టుక్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ గాయస్. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ బొటానికల్ గార్డెన్స్కి ఇంకొక స్పాట్ ఉంది, అది వెళ్ళాలి. అదే ఇంకా లాస్ట్ స్పాట్ మాది రోడ్ టు హానాలో. ఇంకా వెళ్ళే కొద్ది చీకటి అయిపోతుంది, ఎందుకు రిస్క్. అండ్ ఆల్సో మధు టెన్షన్ పడుతున్నాడు అనమాట, నేను మళ్ళీ బ్యాక్ ఎట్లా వస్తానా రానా అన్న టెన్షన్తో. అసలు ఉండక ఇక్కడ వెళ్ళిపోదాం దా త్వరగా అంటుండే అనమాట. వెళ్ళేటప్పుడు ఐ టుక్ ఏ డే డెసిషన్, అటు ఇటు ఏం చూడక కామ్గా వెళ్ళిపోయాను అనమాట. ఐ వాజ్ ఓకే రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మాత్రం. కాకపోతే ఆ రోజు చెప్పులు వర్సాషే ఇదేసుకున్నాను అనమాట, మధుది బీచ్ చెప్పులు. అక్కడ బిస్కెట్ అది కొంచెం స్లిప్పరీ ఉందన్నమాట, అది కూడా కొంచెం భయపడ్డా. సో వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే చెప్పులు లేకుండానే హైక్ చేసేసాను అనమాట. ఐఎమ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ గైస్. హానెస్ట్లీ పీపుల్ సీ ద వ్యూ. అసలు అటు సైడ్ అంతా లైక్ ఒక ఊరు ఆర్ ఎల్స్ స్మాల్ హౌసెస్ అండ్ కోకోనట్ ట్రీస్. భలే ఉందిలేండి ఆ వ్యూ అయితే. అండ్ కెమెరా క్యాంట్ డూ ఈవెన్ ఎ 10% ఆఫ్ జస్టిస్ అనమాట ఫర్ షూర్. అయిపోయింది మనం స్టార్ట్ అయ్యేసరికి. గార్డెన్ ఆఫ్ ఈడెన్కి వెళ్ళాలి గాయస్, లేకపోతే ఇక్కడ ఉండాలని ఉంది నాకు. రాబోద్ది కావట్లేదు, ఎంత బాగుందో. Garden of Eden is called Botanical Garden, guys. Our next stop anamata. See you there. Bye bye.